హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాక్సిక్ సినిమా యొక్క మొదటి రోజు కలెక్షన్స్, అలాగే ఈ సినిమా గురించి జనాలు ఏమనుకుంటున్నారో మొత్తం కూడా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సినిమాకి బ్రహ్మాండమైన నెగిటివ్ టాక్ వచ్చిందనమాట. అంటే ఈ తెలుగు ప్రజలకి ఆ మాటకు వస్తే ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్లో ఉన్న సినిమా అభిమానులకి ఇన్ని బూతులు వచ్చు అనే విషయం అనేది ఈ సినిమా ద్వారా బయటపడింది అనమాట. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో డిజాస్టర్లను చూసి తట్టుకున్న గుండె ఇది. బ్రహ్మోత్సవము, శక్తి, అజ్ఞాతవాసి అండ్ గేమ్ చేంజర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, బద్రీనాథ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ చూసి కూడా తట్టుకున్న గుండె కూడా ఒక్కసారి ఉలిక్కి పడిందనమాట టాక్సిక్ సినిమా చూశాక. అంత గొప్ప కళాఖండం తీసిన గొప్ప మేధాశక్తి, ఐన్స్టైన్ లెవెల్ బ్రెయిన్, ఐక్యూ ఉన్న వ్యక్తి గీతూ మోహన్ దాస్ అనుకుంటా. తనని జీవితంలో ఒక్కసారైనా కలిసి సెల్ఫీ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క కోరిక, చిరకాల కోరికగా నేను ఫిక్స్ అయిపోయినా. అండ్ అలాగే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా అసలు ఈ కథ మీద, అంటే స్క్రిప్ట్ ఒకటి రాసుకొని షూట్ ఒకటి చేసి ఎడిట్ ఇంకోటి చేసి ఇంకోటి రిలీజ్ చేసే రేంజ్ కంటెంట్ ఉన్న ఈ బ్రెయిన్ని నమ్మి 1000 కోట్లు పెట్టిన ఆ ప్రొడ్యూసర్స్ని కూడా నా జీవితంలో ఒక్కసారైనా కలవాలి, కలిసి వాళ్ళకి అభినందనలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సినిమా ఎట్లుందో, ఇంత చండాలంగా ఉందని చెప్పేసి 0.5 రేటింగ్ ఇచ్చిన సినిమాని కూడా ఇంకా టికెట్లు బుక్ చేసుకొని పోతున్న వ్యక్తుల గురించి కూడా మాట్లాడబోతున్నా. మీరు ఒక సినిమా బాగుందని చెప్పినా సరే క్లాస్ కంటెంట్ అయితే కనుక మేము ఓటీటీలో చూస్తాం, వాడు చూస్తాడు పోయి ఇంత ధరలు పెట్టి సినిమాలు ఎందుకు చూస్తామని చెప్పేసి అనుకునేవాళ్ళు. డబ్బింగ్ సినిమా హైకు పెట్టారు, అసలే బాగాలేదు, అయినా సరే ఎగేసుకుంటూ పోతున్నారు చూసిగా. వీళ్ళ గురించి నేను ఇక్కడ అసలు మీ సినిమా అభిరుచిని ఇక్కడే ప్రశ్నిస్తున్నాను రా. నిజంగా మీలాంటి వాళ్ళు సినిమాకి ప్రమాదం. మంచి కంటెంట్ రావట్లేదు అని చెప్పేసి మీరే అంటూ చెడ్డ కంటెంట్ను మీరే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకెవడరా మంచి కంటెంట్ తీసేది? ఎవ్వడు కూడా తీయడు. అసలు ఫస్ట్ థింగ్, మీకు బిట్లుంటే చాలా, ఇక బిట్లుంటే ఏ సినిమాకైనా కానీ పోతారా? టాక్తో సంబంధం లేదా? అంటే ఎందుకు ఫ్రీగానే అవైలబుల్ ఉన్నాయి కదా గూగుల్లో, ఇక్కడ కొట్టినా మనకు వస్తున్నాయి కదా, మామూలుగా రకరకాల సైట్లు ఉన్నాయి, పోయి చూసుకోరి. ఇలాంటి సినిమాను ఎంకరేజ్ చేసే ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ముఖ్యంగా తెలుగు పీపుల్, కొంతమందికి వ్యతిరేకంగా మనం గళం విప్పాల్సిన సమయం అనేది ఆసన్నం అయ్యింది. ఒక మంచి భక్తి సినిమా అక్కడ ఆడుతున్నప్పుడు రక్తి సినిమాని ఎవడరా ఎంకరేజ్ చేస్తుంది? అసలు ఎందుకురా? చాలా సినిమాలకు, మన సూపర్ స్టార్ నటించిన సినిమాలకే ఫస్ట్ షోకి బ్యాడ్ టాక్ వచ్చేస్తే ఈవినింగ్ షో కల్లా పడుకుంటుంది. సెకండ్ డే కూడా అంతో ఇంతో డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటే కేవలం బిట్ల పైన మనకున్న మక్కువని ఇట్లా బయట పెడుతున్నారా? ఇది చాలా తప్పు. ఎవడైతే యువ ప్రేక్షకులు, ఎవరైతే తెలుగు సినిమా ప్రేక్షకుల యొక్క అభిరుచి మీద ప్రపంచవ్యాప్తంగా మంచి ఒపీనియన్ ఉంది, ద ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్లు, గొప్ప గొప్ప సినిమాల్ని మనం ఆదరించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి మన అభిరుచి, ప్రాంతాభిమానాలు ఉన్నాయి, భాషాభిమానాలు ఉన్నాయి, ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాం. ఇలాంటి సినిమాల్ని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలకు ఎవడైనా టికెట్ బుక్ చేసుకున్నా కానీ వెంటనే క్యాన్సిల్ చేసుకుంటారు. వెంటనే క్యాన్సిల్ చేసేసుకొని ఇంకేదైనా మంచి సినిమాని, మలయాళం నుంచి సినిమా వచ్చినట్టుంది కదా, ఆ సినిమాకి మమితా బైజు సంథింగ్, దానికి బుక్ చేసుకోండి. లేదంటే విశ్వనాథన్ సార్ మళ్ళీ చూడండి, లేదంటే 23 సినిమా మళ్ళీ రిపీట్ కొట్టండి. ఈ యొక్క సంపాదనని మంచి కంటెంట్ పైన ఖర్చు పెట్టండి. అంతేగాని పనికి వాళ్ళ కంటెంట్ పైన ఖర్చు పెట్టి వాడేదో డబ్బులు బాగా మదమెక్కి ఎక్కువ డబ్బులు పెట్టి తీస్తే మీరు కూడా అట్నే బిహేవ్ చేయకండి. దయచేసి మీ డబ్బులు వృధా చేసుకోకండి. ఇలాంటి కంటెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ మధ్యకాలంలో సినిమాలు ఏమొస్తున్నాయిరా, ఏ సినిమా చూడు, ఎవడ పడితే వాడు మొత్తం కత్తి పట్టుడు, గన్ను పట్టుడు, మొత్తం రక్తపాతం. అసలు ఏ సర్టిఫికేట్ వచ్చినా ఎవడు ఖాతా చేయట్లా, ఎందుకు? అసలు సినిమా అంటే ఏంది? ఆ ఫ్యామిలీతో అందరితో కలిసి పోయి చూడాల్సిందిగా ఉండాలి. సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ను పూర్తిగా దూరం పెట్టేసి సెన్సిటివ్ కంటెంట్ మాత్రమే చూస్తే మాలాంటి వాళ్ళు కూడా థియేటర్ పోకుండా చేసేసి మొత్తానికైతే ఇక రక్తపాతం ఉండాలి, శవాలు వేయాలి, మొత్తము దాన్ని ఏమంటారు, బీభత్సమైన సెక్సువల్ కంటెంట్ ఉండాలి అని చెప్పేసి అనుకునే విధంగా ప్యాన్ ఇండియా సినిమాను మార్చేస్తున్నారు. ఈ టాక్సిక్ రిజల్ట్ చూసి ఇంకొకటి ఇలాంటి కథ టచ్ చేయాలంటే భయపడాలి. మంచి కంటెంట్ తప్ప ఇలాంటి వైలెంట్ కంటెంట్ మళ్ళీ టచ్ చేయాలంటే భయపడే విధంగా సమాధానం చెప్పాలి. ఓకే, రివ్యూలు బాగానే ఇచ్చినా మనసులో ఉన్నదంతా చెప్పేసాం బయటకి, కానీ ఇంకా కలెక్షన్లు ఎందుకు వస్తున్నాయని మనం ప్రశ్నించుకొని ఎవడైనా బుక్ చేసుకున్నా కానీ వెంటనే డ్రాప్ అయిపోండి. మీకు అంత డబ్బులు ఎక్కువ ఉంటే ఎవరైనా అన్నదాశ్రమంకి విరాళాలు ఇవ్వండి, లేదంటే చారిటీలు చేయండి. చాలామంది ఉన్నారు ఆపదలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇవ్వండి. లేదంటే ఏదైనా ఓటీటీ తీసుకొచ్చి దాన్ని రీఛార్జ్ చేసుకోండి. కొత్త ఓటీటీలు చాలా వచ్చినాయి, దాన్ని రీఛార్జ్ చేసుకోండి. దానిలోనైనా మన
చిన్న సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు ఉంటాయి కదా, అండర్రేటెడ్ సినిమాలు ఉంటాయి కదా, మన తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, ఎక్కడైనా సరే కొన్ని అండర్రేటెడ్ జెమ్స్ ఉంటాయి. అట్లా బయట తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. వేరానికి ఏమైంది దగ్గర నుంచి పడితే తంబాడ్ అది కావచ్చు, హిందీ సినిమా ఉంటుంది, అది కూడా ఓటీటీలో హిట్ అయిన తర్వాత మళ్ళీ థియేటర్ రిలీజ్ చేస్తే ఫస్ట్ వచ్చిన దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి. అట్లా అండర్రేటెడ్ జెమ్స్ అనేవి చాలా భాషల్లో దాగుండే ఉంటాయి. ఈ డబ్బులతో ఓటీటీ రీఛార్జ్ చేసుకొని మంచి కంటెంట్ వెతికి పట్టుకొని అలాంటి వాటిని ప్రోత్సహించి మళ్ళీ థియేటర్ రిలీజ్ అయ్యే రేంజ్లో వాటిని వైరల్ చేయండి. మీ టైం అండ్ ఎఫర్ట్ అండ్ మనీని సక్రమంగా యూజ్ చేయండి. అంతేగాని మీ గీతు మోహన్ దాస్ ఇలాంటి వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎట్లా పడతారో తెలియదు సినిమాలు మొత్తానికైతే. అసలు నిజంగా టాలెంట్ ఉన్న కొంతమంది కత్తు లాంటి కుర్రాళ్ళకి మాత్రం ఎవ్వడు కూడా అవకాశం ఇవ్వడు, వాడి మీద కోటి రూపాయలు కూడా పెట్టరు. ఇక ఇలాంటి బుర్రలేని డైరెక్టర్ల మీద మాత్రం 1000 కోట్లు పెడతారు. మరి ఇది ఏందో, ఎలాంటి మ్యానిపులేషన్స్ ఉంటాయి మా లాంటి మామూలు మధ్యతరగతి వ్యక్తులకు అర్థం కావు. కానీ మన పైన ఉంది, తెలుగు సినిమా ప్రేక్షకులు ఖచ్చితంగా కూడా ఇప్పుడు మేలుకొనాలి. ఇరుముడిని సేవ్ చేద్దామని చెప్పేసి అన్నారు, అది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. ఇంకా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకుండా మంచి రిపీట్ వాల్యూ, కంటెంట్ వాల్యూ ఉన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. అది ఓటీటీ అయినా థియేటర్ అయినా చెప్పేసి తెలియగా చేయడానికే ఈ వీడియో. థ్యాంక్ యూ.